ప్రార్థన చేసుకుని ఉదయకాలపు కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. దేవతి దేవుడు మరి గత రాత్రి కాల సమయంలో చక్కటి విశ్రాంతిని అనుగ్రహించి మరి ఉదయకాల సమయంలో ఆయన సన్నిధి భాగ్యాన్ని, ఆయన సన్నిధి కాంతులను మనకు ప్రకాశింపజేసిన పరలోకమందున్న కన్న తండ్రి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి ఉదయకాల సమయంలో హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయాన్ని నేడు బైబిల్ పఠనంగా లేఖన భాగాలను చదువుకుంటూ నేటి పరిచర్యలో మనందరం ముందుకు వెళ్దాం. కనుక ప్రార్థనతో ఈ నేటి పరిచర్యను మనం ప్రారంభించుకుందాం. మోషబాబు ప్రార్థన. మహాగరుడు మహోన్నతుడు మా ప్రియ పర్లకు తండ్రి, మీ ఘనమైన ఉంటున్న శ్రేష్టమైన నామానికి వేల సిద్ధులు స్వాగతం చేసుకున్నాం తండ్రి. ఇదిగోండి తండ్రి, ఈ ఉదయకాల సమయంలో తండ్రి వేగరమే తండ్రి, మీ సన్నిధి భాగ్యాన్ని, మీ సన్నిధి కాంతులు మా మీద ప్రకాశంప చేసినందుకు మీకు వేలాదున్న సిద్ధులు స్వాగతం చేసుకున్నాం తండ్రి. ఇదిగోండి తండ్రి, రాత్రి సమయం మధ్యాహ్నం కాల సమయం తండ్రి హెబ్రీ రాసిన పత్రిక తండ్రి 5వ అధ్యాయం తండ్రి మేము చదువుచుండగా నేర్చుకుంటుండగా మాకు సమృద్ధిమైన తెలియట్లను ప్రచండి తండ్రి. ఇప్పుడు తండ్రి మా స్థానిక సంఘాలు జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. ఓదురు బాసిన స్థానిక సంఘాలు దీనికి సాయంత్రం ఖర్చు కాబట్టి తండ్రి. వాక్యాన్ని బోధిస్తున్న బియ్యాల రాజుగా దీనికి సాయంత్రం ఖర్చు కాబట్టి తండ్రి. వాళ్ళ కుటుంబాన్ని కూడా దీనికి సాయంత్రం ఖర్చు కాబట్టి తండ్రి. ఈ ప్రార్థన మా ప్రభువు మీ కుమారుడు, ఈ ప్రార్థన మా ప్రభువు మా క్రీస్తు ప్రభు నామములో యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించాడు మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. జయ తల్లి ప్రార్థన. పరలోక మా కన్న తండ్రి, గడిచిన కాలం రక్కింద కాచుగా మీకు చూసుకున్నాం తండ్రి. ఈ మార్చం కాసిన వేగురు మధ్య నీ సన్ని భాగ్యం మీ సన్ని కాంతులు మమ్మల్ని ప్రకటన చేసి మీకు చేర్చుకున్నాం తండ్రి. మా మధ్యకాల సమయంలో హెబ్రీలు రాసిన పత్రిక తండ్రి 5వ అధ్యాయం మేము చదువుకుని నేర్చుకోబడతాం. సో తండ్రి కానీ నేను పెద్దప్పుడు ఆగుతాను మా ఋతు రాసుకుంటున్నా చేయండి. ఈ మార్చం కావాల్సిన వేగురు మధ్య నీ సన్ని భాగ్యం మీ సన్ని కాంతులు మమ్మల్ని ప్రకటన చేసి మీకు చేర్చుకున్నాం తండ్రి. ఈ లక్ష్యం పెట్టడంతో కానీ వారికి దయచేసి మాకు ప్రేమించే స్థానిక సంఘం దించాం, ఓదర వయసరికి సంఘం దించాం, సంఘాపన దించాం, భోజనం బీరానికి కుటుంబం కూడా ఆశ్రయించబడుతుంది. 2 సంఘాల సంఘం దించండి. నూతనంగా తరచు మీ శాఖలను జీవించండి. ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడుగుతున్న పడతాను. రైట్, మంచిది నాయన. చక్కనటువంటి ప్రార్థన చేసినటువంటి మరి మీ ఇరువురు కూడా మన రక్షకుడైనటువంటి క్రీస్తు ప్రభువుల నామంలో సొమ్ములు తెలుపుకుంటూ మరి ఈ సమయంలో హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయాన్ని ఉదయకాలపు కుటుంబ ప్రార్థనలో మనం వినబోతున్నాం, నేర్చుకొనబోతున్నాం, తెలుసుకొనబోతున్నాం. మరి గత కాలంలో గత సమయాల్లో మరి హెబ్రీ పత్రిక మనం ప్రారంభం నుంచి చదువుకుంటూ వస్తున్నాం కదా. హెబ్రీ పత్రిక ద్వారాగా మరి యేసుక్రీస్తుల వారు ఎంత గొప్పవారు, పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి వ్యక్తుల కంటే మరి యేసుక్రీస్తుల వారు ఎంత గొప్పగా ఉన్నాడో గ్రంథకర్త యేసుక్రీస్తుల వారి యొక్క గొప్పతనాన్ని గురించి ప్రస్తావించుకుంటూ వస్తున్నారు. ఆయన ఒక మాట ఏంటంటే, ఈ పుస్తకం లేదా ఈ పత్రిక ఎవరికి వ్రాయబడింది? యోధ క్రైస్తవులుగా ఉన్నటువంటి హెబ్రీలకు ఈ సంగతిలో వ్రాయడం జరిగింది గ్రంథకర్త. సరే, ఇక వ్రాయడంలో ప్రధాన ఉద్దేశం ఏంటి, సమస్య ఏంటి, ఇబ్బంది ఏంటి అని అంటే, ఆ యోధ క్రైస్తవులు ఎదుగుతున్నటువంటి ఆ దశలో వీళ్ళకి ఎదురవుతున్నటువంటి కష్టాలను బట్టి, శ్రమలను బట్టి, హింసలను బట్టి వారు క్రీస్తుని వదిలి మరలా పాత నిబంధన కాలపు ఆచారాల్లోనికి, పద్ధతుల్లోనికి వెళ్ళే ప్రయత్నాల్లో గ్రంథకర్త ఏం చెబుతున్నారని అంటే, మీరు విన్న వాక్యాన్ని, నేర్చుకున్న వాక్యాన్ని, మీరు పొందుకున్నటువంటి రక్షణ ఎంత గొప్పదో గ్రంథకర్త తెలియజేస్తూ, యేసుక్రీస్తుల వారు మనవలే శ్రమలు అనుభవించాడని, ఎవరైతే శ్రమలు అనుభవిస్తున్నారో వారికి సహాయం చేయగలడు అని మొదటి 2-3 అధ్యాయాల ద్వారాగా వినబడుతున్నటువంటి వర్తమానం. అలాగే 4వ అధ్యాయంలో దేవుని ప్రజలకు విశ్రాంతి ఉన్నదని, అది ఈ భూమి మీద విశ్రాంతి కాదని, మన పూర్వీకులు మన పితరులు విశ్రాంతిలోనికి ప్రవేశించలేదు అని, వారి అవిధేయత వలన ఆ రోజు కానానులో ప్రవేశించలేదని, నేటికి మనకి విశ్రాంతి నిలిచి ఉన్నదని, ఇప్పుడు యేసుక్రీస్తుల వారి ద్వారాగా తండ్రి అయినటువంటి దేవుడు ఇవ్వబోతున్నటువంటి విశ్రాంతి ఏంటనంటే, భయాల నుంచి ఆయన విశ్రాంతిని కలిగిస్తాడని, పాపం నుంచి మనకి విడుదలనిస్తాడని, విశ్రాంతిని ఇస్తాడని, ఈ విశ్రాంతిలో మనము కూడా ప్రవేశించాలంటే మన హృదయాలను కఠినం చేసుకోకూడదని, మనము పాత వాటి వైపు తిరగకూడదని, వారు నమ్మినటువంటి నమ్మకాలు ఎంత ఉన్నతమైనటువంటివో గట్టిగా మనం అందరం కూడా కృపా సింహాసనం యొద్దకు ధైర్యంగా రావాలి అని మొదటి
2, 3, 4 అధ్యాయాల సందేశాన్ని మనం విన్నటువంటి వర్తమానం. ఈరోజు నూతనంగా మరలా మరికొత్త సమాచారాన్ని, మరికొంత వివరణని ఈ పాత నిబంధన గ్రంథం వెనకాల నూతన నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి సత్యాలను మరలా గ్రంథకర్త తెలియజేస్తూ, పాత నిబంధన గ్రంథంలో యాజకులు ఉండేటువంటి వారు, నూతన నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తుల వారు ప్రధాన యాజకుడిగా ఉన్నాడని, పాత నిబంధన గ్రంథంలో యాజకులు మరి ప్రజలకి మధ్యవర్తులుగా ఉన్నారు, అలాగే యేసుక్రీస్తుల వారు కూడా తండ్రి అయినటువంటి దేవునికి మానవాళికి ఈరోజు మధ్యవర్తిగా ఉన్నాడు అని ఇప్పుడు 5వ అధ్యాయం ద్వారాగా ఈ హెబ్రీ యోధ క్రైస్తవులను మరింతగా గ్రంథకర్త పురుకొల్పుతున్నాడు, వారిని విశ్వాసంలో నిలబెడుతున్నాడు. ఈరోజు మనం వినబోతున్నటువంటి వర్తమానం ఇది. దేవుని యొక్క ఆత్మ సహాయం కొరకు, జ్ఞానం కొరకు దేవుని ఒకసారి మనం ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన తండ్రి, మీకు కృతజ్ఞతలు. గత సమయంలో మీ సహాయాన్ని అనుగ్రహించారు, స్తోత్రాలు. ఈ సమయంలో మీరు మమ్మల్ని ప్రేమించి హెబ్రీ పత్రిక 5వ అధ్యాయాన్ని మీరు మాకు వినిపిస్తున్నారు తండ్రి, నేర్పిస్తున్నారు ప్రభా. మా హృదయాలను, మా మనసులను మీరు తెరవండి, లోతుగా మీరు మాతో మాట్లాడండి. మీ జ్ఞానవాక్కులు, మీ కుమారుని యొక్క గొప్పతనం ఏమిటో తండ్రి, మా రక్షకుడు ఎలా నాయన లేఖనాల్లో ఉన్నారో ప్రభా మేము చూడబోతున్నాం, తెలుసుకొనబోతున్నాం తండ్రి. మమ్మల్ని మీ పరిధిలో ఉంచండి, మా మనసుని, మా యొక్క ఆలోచనని నియంత్రించండి తండ్రి. మరి ఈ సమయంలో ఈ పరిచర్య ముగించుకుని ఈ పరిచర్యను వీక్షిస్తున్నటువంటి మా ప్రియులైన పరిశుద్ధుల్ని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి. ఇంత చక్కటి పరిచర్య చేసుకోవడానికి మాకు అవకాశం ఇచ్చిన మా ప్రియులు దైవ సేవకులు బిఎల్ రాజు గారిని, వారి యొక్క కుటుంబాన్ని దీవించండి. ఈ చక్కనటువంటి పరిచర్యలో మాకు సహకారులు ఉన్నటువంటి మా ఊదురు వైఎస్ఆర్ నగర్ క్రీస్తు సంఘాల బిడ్డలను మీరు దర్శించమని, దీవించమని, ఆశీర్వదించమని వేడుకుంటూ తండ్రి, జరబోతున్న యొక్క పరిచర్య నాయన మీకు మహిమకరంగా, అనేక మంది బిడ్డలకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మీరు జరిగించమని, నడిపించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామం పేరటి ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. రైట్, మంచిది నాయన. మరి యొక్క సమయంలో 5వ అధ్యాయం దగ్గరికి మనం ఎంటర్ అవుతాం. ఆల్రెడీ మనం ట్రావెల్ చేస్తున్నాం. 4 అధ్యాయుల్లో మనము మరి యోధా క్రైస్తవులు, అలాగే పాత నిబంధనల పద్ధతులు, విధులు, కట్టడలు ఎలాగున్నావో నూతన నిబంధన గ్రంథం వైపుకు మనల్ని తీసుకురావడానికి ధర్మశాస్త్రం ఇంకా ముందు మాటల్లో మనకు కనబడుతుంది, ఛాయిగా ఉంది అని అంటాడు పౌలు గారు గ్రంథకర్త. ఇక్కడ గ్రంథకర్త మాట్లాడుతూ ధర్మశాస్త్రం ఛాయిగా ఉంది, ఓకేనా, ఒరిజినల్ యేసుక్రీస్తుల వారిలో ఉంది. పాత నిబంధన కాలంలో మరి ప్రవక్తలలో ఒక ప్రవక్త ఏమంటే మోషే గారి నాయకుడు, దేవుని ఇల్లంతట్లా నమ్మకంగా ఉన్నాడు, దేవుని ఇంటి మీదే అధికారిగా యజమానుడిగా ఉన్నాడు యేసుక్రీస్తుల వారు. ప్రతి విషయంలో మన పోలికి ఎక్కడ తీసుకుని వచ్చినా యేసుక్రీస్తుల వారు ఎంతో గొప్పవాడని పాత నిబంధన గ్రంథం నుంచి నూతన నిబంధన గ్రంథం వరకు బైబిల్లో పరిపూర్ణ దశలో మనతో మాట్లాడుతుంటుంది. ఈరోజు మనం వినబోతున్నటువంటి వర్తమానం ఏంటి అన్నట్లయితే, పాత నిబంధన గ్రంథంలో యాజకుడు ఎవరు అని అంటే అహరోను కుటుంబీకులు యాజక సేవను వారు జరిగిస్తూ ఉండేటువంటి వారు. యాజక సేవ అనగా ప్రజలు పాపాల్లో ఉన్నప్పుడు వారు పాపము బలి రూపంలో వారు దహన బలులుగా జంతువులను, మేకలను, కోడిలను, జీవులను, పొట్టేలను వాటిని తెచ్చి బలిగా అర్పిస్తూ ఉండేటువంటి వారు. అలా బలి అర్పించేటప్పుడు ప్రజలకి, దేవునికి ప్రధాన యాజకులు ఏం చేసేవారంటే బలి సమర్పించేవారు. తద్వారాగా వారి పాపానికి ప్రాయశ్చిత్తం కలిగి మరలా వారు ఏం చేసేవారంటే లోకంలోనికి వెళ్ళి మరలా వారి పనులు వారు నిమగ్నమవుతూ ఉండేటువంటి వారు. అంటే ఇశ్రాయేల్ ప్రజలకి మధ్యవర్తిగా ఎవరు ఉండేవారంటే యాజకుడు అని అంటే దేవునికి, ప్రజలకి మయంగా ఏం చేసేవారంటే బలి అర్పించేవారనే యాజకులు అనేటువంటి వారు. ఇప్పుడు ఆ సందర్భాన్ని ఇప్పుడు 5వ అధ్యాయంలో మనం తెలుసుకొని పోతున్నాం, ఓకేనా మోషో. మొదటిగా ఈ అధ్యాయ నేపథ్యాన్ని మనం తెలుసుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. ఈ అధ్యాయంలో ప్రధానంగా యేసుక్రీస్తు యొక్క ప్రధాన యాజకత్వం గురించి మాట్లాడుతుంది. దేని గురించి మోషబాబు? యాజకత్వం గురించి మాట్లాడుతుంది. ఇప్పుడు పాత నిబంధన గ్రంథంలో యాజకత్వం ఎవరు జరిగించుకోవారు అంటే అహరోను వంశానికి చెందినటువంటి యాజకులు, అహరోను కుటుంబీకులు మాత్రమే ఈ యాజక సేవని చేస్తూ ఉండేటువంటి వారు, ఓకేనా మోషబాబు. ఆ యాజక సేవను వారు ఎలా ప్రజల కొరకు దేవుని సన్నిధిలో నిలవబడినట్లే కూడా నూతన నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తులు వారి యొక్క ప్రధాన యాజకుడిగా మన కొరకు మధ్యవర్తిగా ఉన్నాడని ఈ అధ్యాయం సెలవిస్తుంది. పాత నిబంధన కాలంలో, ఇశ్రాయేలు కాలంలో
యాజకులుగా ఎవరు ఉండేటువంటి వారు? అహరోను కుటుంబీకులు, అహరోను కుటుంబము ఉన్నదని మనం వింటున్నాం కదా. ఇప్పుడు నూతన నిబంధన గ్రంథంలో మనకు ప్రధాన యాజకుడు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు. ఇప్పుడు ఆయన మధ్యవర్తిగా ఉన్నారు. ఆయన ఎలా ఉన్నారు చేతుల్ని? మధ్యవర్తిగా ఉన్నారు ఆయన. ఆ రోజు మధ్యవర్తి ఎవరు? అహరోను కుటుంబీకులు, యాజకులుగా ఉండేటువంటి వారు. ఈరోజు యాజకులు ఎవరు అని అంటే ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు మనకి యాజకుడిగా ఉన్నాడని ఈ హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం మనకి సెలవిస్తుంది. ఓకే, ఇక ఈ అధ్యాయాన్ని 2 భాగాలుగా మాట్లాడేసుకోవచ్చు. ఎన్ని భాగాలుగా మోసబాబు? 2 భాగాలుగా. యేసు పరిపూర్ణ ప్రధాన యాజకుడని 1 నుంచి 10 వచనాలు వివరణిస్తున్నాయి. యేసుక్రీస్తుల వారు ఎవరు మోసబాబు? ప్రధాన యాజకుడు. ఇక 2వ భాగం 11 నుంచి 14 వచనాల్లో ఆత్మీయ పరిపక్వ దశకు పిలుపునిస్తుంది. ఏంటి మోసబాబు? ఆత్మీయ పరిపక్వత్వపు పిలుపు. ఈ 2 భాగాల గురించి ఈ 5వ అధ్యాయం మాట్లాడుతుంది. దీని మాటల వెనకాల ఉన్నటువంటి ఆ యొక్క భాగాలను మనం బాగా అర్థం చేసుకునేలా ప్రయత్నించేద్దాం. దాని కింద తీసుకొచ్చే తల్లి. భూమి మీద యాజకులు మనం మొదటిగా ఈ మొదటి నుంచి మనం 10 వచనాలను చూస్తున్నప్పుడు భూమి మీద యాజకులు ప్రజల మధ్య నుండి ఎంపిక చేయబడ్డారు. అప్పుడు యాజకులు ఎలా ఎంపిక చేయబడ్డారు మోషబాబు? భూమి మీద యాజకులు అప్పుడు ఎలా నియమింపబడ్డారు అని అంటే ప్రజల మధ్య నుండి ఎంపిక చేయబడ్డారు. దేని కొరకు? ప్రజల పాపాల కొరకు బలులు అర్పించేవారుగా ఉన్నారు. కానీ ఇప్పుడు వారి బలహీనతలు మాత్రము అలాగే ఉండిపోయాయి. కానీ వారి బలహీనతలు మాత్రము అలాగే ఉండిపోయాయి. కానీ యేసుక్రీస్తుల వారు అయితే ఆయన పాపరహితుడు. ఆయన ఎవరి చేతల్లి? పాపరహితుడు, దేవుని చేత నియమింపబడిన ఏమండి మరి నిత్య ప్రధాన యాజకుడుగా ఆయన ఉన్నారు. ఆయనలో ఏ పాపము లేదు. ఆ రోజు యాజకులలో కూడా బలులర్పించిన యాజకులలో కూడా లోపాలు పాపాలు అనేటువంటివి కనబడుతూ ఉన్నాయని మనకి ఒక వివరణగా కనబడుతుంది. అండ్ పాపాలు కాదు, బలహీనతలు. పాపం అంటే మరలా యాజకులు పాపం చేస్తే బలర్పించడానికి వారికి ఏమి లేదో తెలుసా? అర్హత లేదు. ఎందుకనంటే ప్రజలకి అలాగే దేవునికి మధ్య వారధిగా ఉన్నటువంటి ఆయనలో ఏముండకూడదంటే పాపాలు ఉండకూడదు. కానీ వారికి బలహీనతలు ఉన్నాయి. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారికి ఆయన పాపరహితుడు. ఆయన ఎలాంటి బలహీనతలు, ఆయన ఎలాంటి పాపము లేనివాడిగా ఉన్నాడు. కనుకనే ఈరోజు యావత్తు మనుషులకి దేవునికి ఆయన మధ్యవర్తిగా ఉన్నారు. ఓకేనా? రైట్. దీంట్లో ముఖ్య భాగాలను మనం చూసినప్పుడు, ముఖ్యాంశాలను చూసినప్పుడు యాజకుడు ప్రజల కొరకు నిలుస్తాడు, అనగా యాజకుడు ప్రజల కొరకు సేవ చేస్తాడు. ఇప్పుడు ప్రధాన యాజకుడు దేవునికి మరియు మనుషులకి మధ్య మధ్యవర్తిగా ఉన్నాడు. ఎవరో? ప్రధాన యాజకుడు ప్రజలకి దేవునికి మధ్యవర్తిగా ఉన్నారు. ఆయన బలహీనతలను అర్థం చేసుకుంటాడు. ఎవరో? ఇప్పుడు ఉన్నటువంటి మన ప్రధాన యాజకుడు యేసుక్రీస్తుల వారు. ఓకేనా? ఇప్పుడు మన బలహీనతలను అర్థం చేసుకుంటాడు, మన కొరకు ప్రార్థన చేస్తాడు, మన రక్షణ కొరకు తనను తానే అర్పించుకున్నవాడిగా ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు ప్రధాన యాజకుడు. మన బలహీనతలను అర్థం చేసుకుంటాడు, మన కొరకు ప్రార్థన చేసేవాడు, విజ్ఞాపన చేసేవాడు ప్రధాన యాజకుడు అని ఈ 5వ అధ్యాయం ద్వారాగా మనం వింటున్నాం. పాత నిబంధన కాలంలో ప్రధాన యాజకులు ఎవరు? అహరోను కుటుంబీకులు. అహరోను వారు ఈ యాజక సేవను జరిగిస్తుండేటువంటి వారు. ప్రజలు చేసినటువంటి పాపాలని వారు జంతువులను బలిగా ఇచ్చి వారు పాపం నుంచి వారికి విడుదలనిచ్చేవారు. ఓకేనా? ఈరోజు మనం పాపం చేస్తున్నప్పుడు యేసుక్రీస్తుల వారు మన కొరకు ఏం చేస్తున్నారంటే విజ్ఞాపన చేస్తున్నారు. ఆయన మన పక్షాన దేవునికి వేడుకుంటున్నాడు. ఓకే, ఇది మనం అర్థం చేసుకోవాలి. ఓకే, ఇక యాజకత్వం అంటే ఏంటంటే దేవుని పిలుపు. యాజకత్వం ఏంటి మోషబాబు? అహరోను తనంతట తాను యాజకుడు కాలేదు. అహరోను తనంతట తాను ఏం కాలేదు మోషబాబు? దేవుడు పిలిచాడు, మోషేని పిలిపించాడు, రమ్మన్నాడు. ఇదిగో నీ సహోదరుడును అహరోను కుమారులను అహరోను ప్రతిష్ఠిత చేయి, అతడు నీకు ప్రధాన యాజకుడిగా ఉంటాడు, ఇశ్రాయేల్ అందరిలో మొట్టమొదటి ప్రధాన యాజకుడిగా ఉంటాడు అని మరి అహరోను గారిని అహరోను కుమారులను మోషే గారే అభిషేకించాడు. ఈ సందర్భాలు మనకి నిర్గమాకాండంలోను అలాగే లేవికాండంలోను ఈ సందర్భాలన్నీ కూడా యాజక సేవ బలులు ఏ రీతిగా ఉంటాయో లేవికాండం మనకి కనబడుతూ ఉంటుంది. ఓకేనా మహేష్ బాబు? రైట్.
యాజకత్వము దేవుని పిలుపు అనుకున్నాం కదా. ఆ కాలంలో అహరోను తనంతట తానే యాజకత్వం కాలేదు, కానీ దేవుడు అతన్ని పిలిచాడు. ఎవరి ద్వారాగా? మోషే గారి ద్వారాగా. అలాగే క్రీస్తు కూడా తానే మహిమ పొందలేదు, కానీ తండ్రి ఆయనను నియమించాడు. ఎలాగా? ప్రధాన యాజకుడుగా. ఏంటి మోషే బాబు? ఆ రోజు ప్రధాన యాజకులు చేసేటువంటి పని ఏంటి? బలిచ్చేవారు. మనుషులు చేసినటువంటి పాపాలను బలిచ్చేవారు. ఈరోజు మన ప్రధాన యాజకుడు ఏం చేస్తున్నాడు? మన పక్షాన్ని ఆయనే బలి చెల్లిస్తున్నాడు తండ్రినటువంటి దేవునికి. మనం విరిగి నలిగిన హృదయంతో ఇక్కడ ఉంటే మన పక్షాన తండ్రికి విజ్ఞాపన చేస్తుంది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఇక్కడ ఈ అధ్యాయంలో మనకి మెల్కీసెదకు అనేటువంటి ఒక క్రమం కనబడుతుంది. ఏంటి మోషే బాబు? ఈ అధ్యాయంలో మొదటిసారిగా మెల్కీసెదక క్రమము ప్రస్తావించబడింది. మెల్కీసెదకు యాజకత్వము అది నిత్యమైనదని, రాజకత్వంతో కూడినదని, ఇది యేసుక్రీస్తు యొక్క శాశ్వత యాజకత్వాన్ని సూచిస్తుందని ఈ 1 నుంచి 10 వచనాల్లో ఈ భాగాలు మనకి కనబడతాయి. ఇక 7 నుంచి 8 వచనాలు చూద్దాం మోషే. మైంగో ఏంటి? 7 నుంచి 8 వచనాలు. యేసుక్రీస్తు యొక్క విధేయత మరియు శ్రమ. ఏంటి మోషే బాబు? యేసుక్రీస్తు యొక్క విధేయత మరియు శ్రమ. ఏ రీతిగా మనం చూడగలిగితే, యేసు భూమి మీద ఉన్నప్పుడు కన్నీళ్లతో దేవునికి ప్రార్థించాడు. ఏం చేశాడు మోషే బాబు? ఆయన కన్నీళ్లతో ప్రార్థన చేశాడు. ఆయన యాచనలు, బాధలు, కష్టాలు, వీటిని అన్నిటినీ అనుభవించి భయభక్తులతో ఉన్నాడు కనుక ఆయన పరలోకానికి అంగీకరించబడ్డాడని 7 నుంచి 8 వచనాలు మనకి కనబడుతున్నాయి. ఆయన బాధలను అనుభవించాడు. బాధల ద్వారాగా ఏమి నేర్చుకున్నాడంటే విధేయత నేర్చుకున్నాడు. విధేయత రావాలంటే ఎక్కడికి వెళ్ళాలి? మనము బాధల్లోనికి వెళ్ళాలి. బాధలు మనంతటా మనకు వస్తే బాగుంటుందా? పరిస్థితులను బట్టి వస్తే బాగుంటుందా? అదేనమాట. బాధలకి మనంతటా మనగా ఎవరికే బాధలు రావు. పరిస్థితుల ప్రకారంగా, కుటుంబాల పరంగా మనకి బాధలు ఎదురవుతుంటాయి. ఆ బాధల్లో మనకి ఏం వస్తుందని బైబిల్ బోధిస్తుంది అంటే విధేయత వస్తుంది. విధేయత వస్తుంది. బాధలను బట్టి విధేయత వస్తుందని ఇక్కడ ఈ భాగంలో మనకి అర్థమవుతుంది. ఓకేనా? ఇది ఎంతో లోతైన ఆత్మీయ సత్యం. ఈ భాగాలకు మనము ఆత్మీయ బోధన మనం చూస్తున్నప్పుడు, బాధలు ఎప్పుడు దేవుడు విడిచిపెట్టడానికి కాదు, కానీ బాధలో మనిషికి వచ్చినటువంటి బాధల్ని దేవుడు ఎప్పుడు విడిచిపెట్టడానికి కాదు, కానీ కొన్నిసార్లు బాధల ద్వారాగానే దేవుడు మనలను పరిపక్వత దశలోనికి నడిపిస్తాడు. ఎక్కడ నడిపిస్తాడు? పరీక్ష. అది పరిపక్వతలుగా మనల్ని చేస్తాడు, పరిపూర్ణులుగా చేస్తాడు, సంపూర్ణులుగా చేస్తాడు. దేని ద్వారాగా? బాధల ద్వారాగా, శ్రమల ద్వారాగా అని ఈ భాగాలను బట్టి 7 నుంచి 8 వచనాల్లో ఈ భాగాలు మనకి ఆత్మీయ బోధగా అర్థమవుతుంది. అలాగే యేసు కూడా శ్రమల ద్వారాగా సంపూర్ణుడయ్యాడు. ఆయన ఎలాగయ్యాడు? ఆయనే సంపూర్ణుడయ్యాడంటే శ్రమల ద్వారాగా. ఇప్పుడు విశ్వాస జీవితంలో శ్రమలకు అర్థం ఉందా లేదా? ఉంది, అర్థం ఉంది. శ్రమలు రావాలి. శ్రమలు మనుషుల్ని ఎలా చేస్తాయంటే చైతన్యవంతులుగా చేస్తాయి. కనుక విశ్వాస జీవితంలో ఇప్పుడు శ్రమలు కూడా అవసరం. విధేయతకు ధర ఉంటుంది. విధేయతకి ఏముంటుంది మోషే బాబు? ధర ఉంటుంది, కానీ చివరికి మహిమ కూడా ఉంటుందని ఈ అధ్యాయం మనకి సెలవిస్తుంది. ఇక చివరిగా 11 నుంచి 14 వచనాలు. ఏంటి మోషే బాబు? ఆత్మీయ పరిపక్వతకు పిలుపు. ఇక్కడ ఈ భాగంలో ఈ 11 నుంచి 14 వచనాల్లో ఈ భాగంలో రచయిత విశ్వాసులను గట్టిగా హెచ్చరిస్తున్నాడు. సమస్య ఏంటనంటే వారు అనగా చాలా కాలంగా విశ్వాసులే, కానీ ఇక్కడికి వచ్చేసరికి ఎవరైతే బాధల్ని, కష్టాలని హెబ్రీ విశ్వాసులు, హెబ్రీ యూదులు, వీళ్ళు ఎవరైతే చాలా కాలంగా విశ్వాసులుగా ఉంటూ ఆత్మీయ శిశువులుగా ఉన్నారో వాళ్ళకి గట్టి అయిన ఆహారము, బలమైన ఆహారం తీసుకోవాలని చెబుతున్నాడు అనమాట. ఇక్కడ ఏమండి? పాలాహారము. ఏంటి? పలహారం కాదు, పాలాహారము అంటే చిన్న బిడ్డలో తల్లి దగ్గర నుంచి ఏం తాగుతారు వాళ్ళు? పాలు తాగుతారు. అది పాలాహారము. రెండవది ఏంటంటే గట్టి ఆహారము. బిడ్డ ఎదిగిన తర్వాత ఏం చేస్తాడు? అన్ని తినేస్తాడు. అప్పుడు బలం పొందుతూ ఉంటుంటాడు.
మరి చిన్న బిడ్డగా ఉన్నప్పుడు పాలాహారము. అలాగే ఇక్కడ మనకి ఈ భాగంలో 2 దశలు కనబడుతున్నాయి. ఒకటి పరిపక్వత దశ, మరొకటి ఏంటంటే పరిపక్వత దశ ఒకటి కనబడుతుంది. ఏమండి ముందు దశ ఏంటంటే మరి చిన్న దశగా ఒకటి, స్మాల్ దశగా ఒకటి మనకి ప్రారంభపు దశగా కనబడుతుంది. పరిపక్వత దశ కూడా మనకి కనబడుతుంది. ఇప్పుడు పాలాహారము, గట్టి ఆహారము, ఇక్కడ 2 స్థాయిలు చూపించబడుతున్నాయి. ఒకటి ఏంటంటే ఆ పాలాహారం అని అంటే ఆత్మీయ శిశువు. ఎవరు మోషే బాబు? ఆత్మీయ పరిపక్వత. ఏమంటే గట్టి ఆహారం అంటే ఏంటి? ఆత్మీయ పరిపక్వత, ఆత్మీయ శిశువు. ఈ రెండింటిని మనం బ్యారేజ్ చేసుకోవాలి. ప్రాథమిక సమస్యలు, లోతైనటువంటి సత్యాలు. ఏంటన్నాయన? ప్రాథమిక సత్యాలు, లోతైన సత్యాలు. ఇక ఆధారపడే జీవితము, వివేచన గల జీవితము. వివేచన కలిగినటువంటి జీవితం అంటే పాలాహారంలో ఉన్నటువంటి వారు ఎలాగుంటారో, బలమైన ఆహారం తినేటువంటి వారు ఎలాగుంటారో ఇక్కడ వ్యత్యాసం ఇవ్వబడింది. చాలా కాలంగా క్రీస్తులోనే ఉంటూ ఇంకా పరిపక్వత దశలోనికి వెళ్ళలేదనుకోండి, మనం ప్రారంభ దశలోనే ఉన్నట్లు లెక్క. కానీ ఇక్కడ రచయిత ఏం చెప్తున్నాడంటే మనం పరిపక్వ దశలోనికి వెళ్ళాలి. ప్రధాన బోధ ఏంటంటే దేవుడు మనం ఎప్పటికీ ఆత్మీయ పిల్లలుగా ఉండాలని కోరుకోవడం లేదు. పిల్లలుగా ఉన్నటువంటి వీరు ఎలా ఏం చేయాలి? లోకములో బిడ్డలు ఎలా ఎదుగుతుంటారో బాల్యము, యవ్వనము, వృద్ధాప్యము, బాల్యము, యవ్వనము, కోమారము లేదా వృద్ధాప్యము, ఎలా మనిషికి 4-5 దశలు ఎలాగైతే ఉన్నాయో ఆత్మీయ దశలకు కూడా ఉన్నాయి. మనం నమ్మి బాప్తీసం పొందినటువంటి తర్వాత ప్రారంభపు దశ, తర్వాత ఇప్పుడు యవ్వన దశలోనికి రావాలి, తర్వాత యుక్త వయసులోనికి రావాలి. ఇలా మనము ఆత్మీయ జీవితంలోనూ కూడా పరిపక్వత రావాలి, గట్టి ఆహారం తీసుకోవాలని ఇక్కడ ఈ మాటల ద్వారాగా పౌలు గారు తెలియజేస్తున్నాడు. ఓకేనా మోషే బాబు? ఆయన మనల్ని ఏం చేస్తుంది? దేవుడు మనం ఎప్పటికీ ఆత్మీయ పిల్లలుగా ఉండాలని కోరుకోవడం. మరి ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు ఆయన? ఆయన మనల్ని జ్ఞానంలోను, విశ్వాసంలోను, వివేచనలోను, సేవలోను పెరగాలని ఆయన మనల్ని కోరుకుంటున్నాడు. ఓకేనా మోషే బాబు? కనుక ఈ 11 నుంచి 14 వచనాలు ఈ భాగాలు మనకి సెలవిస్తున్నాయి. ఇక ఆత్మీయ పాఠాలు అనగా యేసు మన బాధలను అర్థం చేసుకుంటాడు. ఈ అధ్యాయానికి సంబంధించినటువంటి పాఠాన్ని మనం చూడగలిగినట్లయితే మోషే బాబు, మన యేసుక్రీస్తుల వారు మన ప్రధాన యాజకుడు మన బాధలను ఏం చేస్తాడు మోషే బాబు? ఆయన అర్థం చేసుకుంటున్నాడు. ఆయన ఎందుకని? ఆయన శ్రమలను అనుభవించాడు కనుక మనకి ఎలాంటి శ్రమలు ఉన్నాయో, మనకి ఎలాంటి శ్రమలు వస్తాయో ఆ శ్రమలను అర్థం చేసుకోగలడని ఈ అధ్యాయం మనకి సెలవిస్తుంది. ఇక విధేయత శ్రమల ద్వారా పరీక్షింపబడుతుంది. విధేయత ఎలా పరీక్షింపబడుతుంది? శ్రమల ద్వారా పరీక్షింపబడుతూ ఉంటుంది. ఏమండి సౌకర్యములో కాదు, బాధలో నిజమైన విశ్వాసం బయటపడుతుంది. బాధలోనే మంచి విశ్వాసం బయటపడుతుంది. సౌకర్యవంతమైనటువంటి జీవితంలో ఏమండి మరి మంచి జీవితం బయటికి రాదు, విశ్వాసం బయటపడదు అని సత్యం మనకి తెలియజేస్తుంది అనమాట. ఆత్మీయ ఎదుగుదల అవసరము. విశ్వాస జీవితంలో ఏముండాలి మోషే బాబు? ఆ రోజుకి ఎదుగుతూ ఉండాలి. సంవత్సరాల తరబడి కూడా ఇంకా పిల్లలుగానే ఉన్నాం అనుకోండి, అది ఆత్మీయ జీవితంలో మనం ఇంకా కుంటుపడిపోయినట్లే. అంటే సమస్య ఏదో ఉంది. పిల్లలు మురుగుజ్జుగా ఉన్నారు అంటే, పిల్లలు ఎదగట్లేదని అంటే శారీరక లోపం ఉంది. వైద్యుల్ని సంప్రదిస్తే వారికి మంచి ఆరోగ్యము, మంచి ఎదుగుదలని, పిల్లలు ఎదగాలంటే కాంప్లిమెంట్ పెట్టించేవారు మా చిన్నతనంలో. కాంప్లిమెంట్ హైట్ కొరకు, అదే బలం కొరకు, ఫిట్ కొరకు అది కాంప్లైన్ ఉండేది. ఆ కాంప్లైన్ పెడుతూ ఉండేటువంటి వారు. తర్వాత బూస్ట్ అని, హార్లిక్స్ అని, అలా తర్వాత ఫారెక్స్ అని చంటి బిడ్డలకి, ఇలా ఎదుగుదలకి. అలాగే ఆత్మీయ దశలో కూడా మనం ఏం చేయాలంటే ఎదుగుదలకి రావాలి. అలాగే వివేచన కలిగిన విశ్వాసగా మనం మారాలి. ఏం చేయాలి మోసే బాబు? వివేచన కలిగినటువంటి నరుడు ధన్యుడు అని రాయబడింది కదా. వివేచన కలిగినటువంటి వారుగా మనము విశ్వాసి ఎదగాలి అని ఇక్కడ మనకి ఈ హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం మనకి సెలవిస్తుంది. మంచి చెడులు గుర్తించే ఆత్మీయ జ్ఞానము అవసరమని ఈ 5వ అధ్యాయం మనకు పాఠాన్ని బోధిస్తుంది. కనుక ఇక చివరిగా మనము ఈ అధ్యాయాన్ని లేఖన భాగాలను చదువుకుంటూ నేటి పరిచర్యను మనం ముగించుకునే ప్రయత్నాలు చేద్దాం. ఓకేనా మోషే బాబు? రైట్. 5వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం.
ప్రతి ప్రధాన యాజకుడును మనుషుల్లో నుండి ఏర్పరచబడిన వాడే పాపముల కొరకు అర్పణములను బలులను అర్పించుటకు దేవుని విషయమైన కార్యములు జరిగించుటకై మనుషుల నిమిత్తము నియమింపబడును. పాత నిబంధన కాలంలో ప్రధాన యాజకులు ఎలా నియమించబడ్డారో ఇక్కడ గ్రంథకర్త వివరిస్తున్నాడు. ఓకేనా మోషే బాబు? మనుషుల చేత నియమింపబడ్డారట ప్రధాన యాజకులు. కానీ యేసుక్రీస్తుల వారు మరి ఎలాగ నియమింపబడ్డాడు? దేవుని చేత ఈయన నియమించబడ్డాడు. పాత నిబంధన కాలంలో మనుషుల చేత నియమించబడ్డారు. మోషే గారి చేత అహరోను నియమించబడ్డాడు. కానీ యేసుక్రీస్తుల వారు తండ్రి అయినటువంటి దేవుని చేత తాను కూడా బలహీనత చేత ఆవరించబడి ఉన్నందునను, అంటే పాత నిబంధన కాలంలో యాజకులు ఎలా ఉండేవారు? బలహీనతలు ఆవరించి ఉండేవి. కానీ ఈయనకు కూడా బలహీనతలు ఆవరించి ఉన్నను అతడు తెలియని వారి ఎడలను త్రోవ తప్పిన వారి ఎడలను తాలిమి చూపగలవాడై ఉన్నాడు. 3 వచనం చదువు మోషే. ఆ హేతువు చేత ప్రజల కొరకు ఎలాగో తన కొరకును పాపాల నిమిత్తం అర్పణము చేయవలసిన వాడై ఉన్నాడు. మరియు ఎవడను ఈ ఘనతకు తనను తానే వహించుకొనుడు గాని అహరోను పిలువబడినట్లుగా ఇప్పుడు చెబుతున్నాడు. అహరోను ఏం చేయబడ్డాడు మోషే? పిలువబడినట్లుగా దేవుని చేత నియమింపబడిన వాడే ఈ ఘనతను పొందును. అటువలే క్రీస్తు కూడా ప్రధాన యాజకుడగుటకు తన్ను తానే మహిమపరచుకోవలేదు, కానీ నీవు నా కుమారుడువు, నేడు నేను నిన్ను కనియున్నాను అనియు ఆయన చెప్పిన వాడే ఆయనను మహిమపరిచున్నాడు. దేవుడే ఆయన ఏం చేశాడట? ఆ ప్రకారమే నీవు మిల్కీసెదెకు యొక్క క్రమం చొప్పున నిరంతర యాజకుడు అయి ఉన్నావని మరి ఒక చోట చెప్పుచున్నాడు. మిల్కీసెదెకు అనేటువంటి ఆయన మనకి 7వ అధ్యాయంలో కనబడతాడు. ఆయన గురించినటువంటి పరిపూర్ణ వివరణ ఆయన ఎవరో కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తుల వారని మనకి ప్రస్తావించబడుతూ ఉంటుంటుంది. ఏమండి, నీవు మిల్కీసెదెకు యొక్క క్రమం చొప్పున నిరంతరము యాజకుడు అయి ఉన్నావు అని మరి ఒక చోట చెప్పుచున్నాడు. ఇప్పుడు 7వ వచనం చదువు మోషే బాబు. చదువు నాన్న. 7వ వచనం చదువునా. చదువు జయతల్లి. శరీరధారి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన ఏం చేశాడట? అంగీకరించబడ్డాడట. ఎవరైతే శరీరధారి మోషే బాబు ఎలా దొరుకున్నాను, ఎవరైతే దేవుని పట్ల శ్రమను బాధను ఏమండి కష్టాన్ని నష్టాన్ని అనుభవించడానికి సిద్ధపడతారో వారు ఎలా ఉంటారట? తండ్రికి ఇష్టలుగా ఉంటారు, భయభక్తులు కలిగిన వారిగా ఉంటారని సెలవిస్తుంది. అలాగే యేసుక్రీస్తుల వారు కూడా శరీరధారి ఉన్న దినాల్లో ఆయన ఎలాగున్నాడట? లెక్క పెట్టండి. మహారోదనముతోనూ, తర్వాత ఏంటి మోషే బాబు? కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన ఏం చేశాడు? పరలోకానికి అంగీకరించబడ్డాడు. ఈరోజు మనం కూడా పరలోకానికి వెళ్ళాలంటే దేవుని సువార్త ప్రకారంగా మనము అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించాలని అపోస్తుల కార్యాల్లో పౌలు గారు మాట్లాడుతున్నారు. ఓకేనా మోషే బాబు? ఆ తర్వాత ఇప్పుడు 8వ వచనం చదువు. ఆయన కుమారుడయ్యుండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు. యేసుక్రీస్తుల వారి విధేయత నేర్చుకున్నారట. ఎలాగా? శ్రమల ద్వారాగా. ఈరోజు కూడా మనకి కూడా శ్రమల ద్వారా ఏమొస్తుంది? విధేయత. అందరి దగ్గర ఎలా ఉండాలో, డబ్బున్న వారి దగ్గర ఎలా ఉండాలో, డబ్బు లేని వారి దగ్గర ఎలా ఉండాలో మనకు కొన్ని ఆలోచనలు వస్తూ ఉంటుంటాయి. విధేయత వలన యేసుక్రీస్తు అంతటి ఆయనే నేర్చుకున్నారట విధేయతను. మరి మనం నేర్చుకోము మోషే బాబు? ఏం చేయాలి మనం కూడా? 9వ వచనం చదువు. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడే మిల్కీసెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారణురాయను. తనకు విధేయులైన వారందరికీ ఆయన ఎలా ఉన్నాడట? నిత్య రక్షకుడుగా ఉన్నాడట, నిత్య రక్షణకు కారకుడుగా ఉన్నాడని ఇక్కడ గ్రంథకర్త తెలియజేస్తున్నాడు. ఇక 11వ వచనం. ఇందును గూర్చి మేము చెప్పవలసిన అనేక సంగతులు ఉన్నవి కానీ మీరు వినుటకు మందులైనందున వాటిని విశదపరచుట కష్టము. కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మూలపాఠములు ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చును. మీరు పాలు తాగవలసిన వారే కానీ బలమైన ఆహారం తినేవారు. వీళ్ళు ఇంకా ఎలా ఉన్నారంటే ప్రారంభపు దశలో ఉన్నారు, పరిపక్వత దశలోనికి రాలేరు. అంటే పిందులుగా ఉన్నారు, పూతలుగా ఉన్నారు, కాయలుగా ఉన్నారు. మిగిలిన కాయల్లాగా
పౌరుకొచ్చిన కాయల్లాగా ముగ్గే కాయల్లాగా వీళ్ళం లేరు. అంటే వీళ్ళు ఎలా లేరని అంటే విశ్వాసులుగానే ఉన్నారు. మనం ఎలా ఉండాలి? రాజులుగా ఉండాలి, సేవకులుగా ఉండాలి, సువార్థికులుగా ఉండాలి, కాపరులుగా ఉండాలి అన్నదే దైవ నిర్ణయం, అంతే కదా. కాబట్టి మీరు కాలాన్ని చూస్తే ఎలా ఉండాలి? బోధకులుగా ఉండాలి. బోధకులుగా ఉండాలి అంటే బోధకులై కాదు కానీ బోధకులు ఏ స్థాయిలో ఉంటారో, అవును కదా. ఈరోజు మన స్థానిక సంఘంలో బోధకుల మాదిరిగా ఉంటారు యవనస్తులు, క్రీస్తు సైనికులు. వారిని వేదికల మీద ఉంచాలే కానీ చాలా వాక్యాతూర్యంగా బోధకులు ఎలాగైతే సబ్జెక్ట్ డీల్ చేస్తారో, పాఠాన్ని అంశాన్ని బోధిస్తారో ఓదురు క్రీస్తు సైనికులు అలాగే బోధించడానికి వారి సామర్థ్యాన్ని కలిగి ఉన్నారు. అంటే వారు పరిపక్వ దశలోనికి వచ్చారు. ప్రతి సంఘము, ప్రతి కుటుంబము ఎలాగుండాలంటే బోధకులుగా ఉండాలి. మూలపాఠాల వైపు కాదు. రక్షణ, మారు మనసు వీటిని దాటుకుని లోతైన సత్యాలు, ఏంటి మోషే బాబు? లోతైన సత్యాలు. ఏమంటే ప్రాథమిక సత్యాలు కాదు, లోతైన సత్యాలు. మన ప్రసాద్ గారు చెప్పారు, ఏంటి మీరు సంగతులను పైనే చూస్తున్నాను అన్నారు. సంగతులను మనం ఎలా వెళ్ళి చూడాలి? లోపలికి వెళ్ళి చూడాలి. 66 పుస్తకాలలోనికి వెళ్ళి మొదటి నుంచి ముగింపు, మధ్యలో, సెంటర్లో ఎక్కడ ఏది ఉందో ఆ సత్యాన్ని వెలికి తీసేటువంటి వారిగా ఉండాలని ఇక్కడ ఈ భాగాలను బట్టి మనకు అర్థమవుతుంది. తర్వాత వచ్చి నుంచి చదువునానా? మరియు మీరు పాలు తాగవలసిన వారే కానీ బలమైన ఆహారం తినవారు కారు. మరియు పాలు తాగు ప్రతి వాడును శిశువే గనక నీతివాక్య విషయంలో అనుభవం లేని వాడై ఉన్నాడు. అనుభవం లేని వారిగా మనము ఉండకూడదు. మరి ఎలా ఉండాలి? అన్ని విషయాల్లో అనుభవం కలిగినటువంటి వారిగా ఉండాలి. తర్వాత వచ్చిన చదువునాను. వయసు వచ్చిన వారు అభ్యాసం చేత మేలు కీడులు వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రములు కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారం వారికే తగును. బలమైన ఆహారం వారికి తగుతూ ఉంటుంది. ఏమంటే రోగంతో ఉన్నటువంటి వ్యక్తుల దగ్గరికి పలావ్ పెట్టుకెళ్ళి, బిర్యానీ పట్టుకెళ్ళి, ఏమంటే కోడి మాంసం పట్టుకెళ్ళి, మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, దమ్ బిర్యానీ పెట్టుకెళ్ళి ఇచ్చామనుకోండి, హాస్పిటల్లో ఉన్న వ్యక్తి అంటాడా? అదే బయట పని చేసుకున్నటువంటి వారికి అట్టుకెళ్ళండి. వ్యవసాయం పని కావచ్చు, పెయింటర్ పని కావచ్చు, ఎలక్ట్రికల్ పని కావచ్చు, కరెంటు పని కావచ్చు, వాళ్ళకి పట్టుకుని వెళ్ళండి. మంచి మెట్ట మధ్యాహ్నం టైంలో ఎలా ఎట్టుకుని ఊరిసేస్తారు అంతే. బలమైన ఆహారం వారికి తగిన కారణం ఏంటి? వారు బలంగా పనిచేస్తున్నారు కనుక. అలాగే స్థానిక సంఘాలలో, కుటుంబాలలో ప్రతి ఒక్కరు కూడా ఎలాగ ఉండాలంటే బోధకులుగా ఉండాలి అని మరి వాక్యం మనకి సెలవిస్తుంది కనుక విన వాక్యాన్ని దేవుడు మన వెనుకడిలో ఫలింపజేయాలని వేడుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అందరూ తల్ల ఉంచుకుంటూ ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, మీకు కృతజ్ఞతలు. ఈ సమయంలో హెబ్రీ పత్రిక 5వ అధ్యాయాన్ని మా వినికిడిలో నాయన మీరు ఫలింపజేశారు. ఈ 5వ అధ్యాయాన్ని అనుసరించి తండ్రి, ఇదిగో నాయన ప్రాథమిక సత్యాలు తెలిసిన వారైతే మాట్లాడే మాటలు నాయన మాలా ఉంటాయి తండ్రి. లోతైన సత్యాలను పరిపక్వత దశలోనికి వచ్చిన వారి మాటలు నాయన మరొక రీతిగా గట్టిగా ఉంటాయి ప్రభువా. అవి నాయన మా తోటి సహోదరులు అనుభవిస్తున్నారు, వారు వింటున్నారు, నేర్చుకుంటున్నారు తండ్రి. మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చారు ప్రభువా. నాయన దీనిని మేము నాయన తండ్రి లేఖన భాగాలు చదువుకుని ప్రభు ఆనందించాలి, సంతోషించాలనుకున్నాం. కొద్దిపాటి వివరణ మీరు మాకు అనుగ్రహించారు, ఒక అవగాహన ఇచ్చారు, మీరు ఆశీర్వదించారు తండ్రి, మీరు దీవించారని మేము విశ్వసిస్తున్నాం ప్రభు. ఇంకా నాయన దీని నుంచి ఇంకా అనేకమైనటువంటి విషయాలు మేము తెలుసుకోవడానికి, నేర్చుకోవడానికి మీ సహాయాలు మాకు దయచేయమని వేడుకుంటూ, ఇదిగో ప్రారంభించిన నాటి నుంచి నాయన మీ దయతో, మీ యొక్క కృపతో మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నందుకు మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ వినవాక్యాన్ని మా వినికిడిలో ఫలింపజేయండి. నాయన తదుపరి ఈ మాటలు వినబోతున్నా నాయన మీ ప్రియులైన పరిశుద్ధులందరూ మీరు దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి. ఈ పరిచర్య నిమిత్తము నీ పరిశుద్ధులు ఎంతైతే సమయాన్ని, కాలాన్ని, క్షణాలని, నిమిషాలని కేటాయిస్తున్నారో వారికి రెట్టింపు దీవెనలు, ఆశీర్వాదాలుగా వారి జీవితంలో నాయన దినాలని దయచేయండి, సంవత్సరాలను దయచేయండి, దయా కిరీటాలను వారికి అనుగ్రహించండి. ఇంత చక్కటి పరిచర్య చేయడానికి మాకు అవకాశం ఇచ్చిన మా యొక్క స్థానిక సంఘాలను, సేవకుల కుటుంబాలను దీవించండి. మా ఓదూరు వైఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి సంఘాన్ని, సంఘ బిడ్డలను ఈ మధ్యాహ్న కాల సమయంలో కుటుంబ ప్రార్థన జ్ఞాపకం చేసుకున్నాం. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరు మీ మీద ఆనుకుని ఆధారపడి తమ కార్యాలని, పనులు ప్రారంభించి విజయంతో ముగించడానికి మీ సహాయాలు తెచ్చమని వేడుకుంటూ తండ్రి, నిన్న ఈరోజు నాయన 3 రోజులు ఏర్పాటు చేసినటువంటి 11, 12, 13 తేదీల్లో నాయన అగ్రహారం నాయన
బర్ల సూరిబాబు గారి యొక్క క్రీస్తు సంఘంలో జరుగుతున్నటువంటి ఆ యొక్క కూడికలు బహిరంగ సభలు మీకు మహిమకరంగా 2 రోజులు నాయన విజయం పరంపరలో ముందుకు నడిపించారు. చక్కని వర్తమానాలు అనుగ్రహించారు, అందించారు. క్రైస్తవుడు ఎలా ఉండాలో, లోకానికి మాదిరిగా ఎలా ఉండాలో, ఎలా ఉంటేనైనా మీరు మహిమపరచబడతారో రాత్రికాల సమయంలో మీరు మాతో మాట్లాడారు. ముందు రోజు ఒకవేళ నాయన మేము ఆరాధనకు దూరం అయితే, ప్రభురాత్రి భోజనం తీసుకోకపోతే నాయన మేము ఎలాంటి శిక్షా విధిలోనికి వెళ్తామో, ఎలాంటి దానిని నాయన మేము పోగొట్టుకుంటున్నామో నాయన మీ సన్నిధి విలువలు కాంతులు మీరు దీనదయాళ్ బిషప్ గారి ద్వారా ప్రకటించారు తండ్రి. మీకు కృతజ్ఞతలు తండ్రి. రాత్రికాల సమయంలో నాయన మరి మీకు ప్రియులుగా నాయన, మీకు భక్తులుగా నాయన, మీకు విశ్వాసులుగా ఉండాలని దైవ సేవకులు బిఎల్ రాజు గారి ద్వారా మీరు మాతో మాట్లాడారు తండ్రి. అందుని బట్టి మీకు కృతజ్ఞతలు. మేము మీ అందుండి ప్రశంసించబడేలా, ప్రతి ఒక్కరికి తెలియజేయబడేలా మీ సహాయాలు మాకు దయచేయండి తండ్రి. రాత్రికాల సమయంలో మరుగుగా నాయన ఇంకా మాకు తెలియని విషయాలు మీ దాసులు మాట్లాడబోతున్నారు, వారిని మీరు ఎత్తిపట్టుకోండి. విలువైన సమాచారాన్ని, సందేశాన్ని అందించండి తండ్రి. మీ మహిమ కొరకు సూర్యరావు గారి కుటుంబం సిద్ధపడింది ప్రభా. కుటుంబాన్ని దీవించండి. మీ కాడిని ఎత్తుకుంటున్నారు, నన్ను మీ భారాన్ని మోస్తున్నారు. మీ బిడ్డలను ఆయుధపరచండి, ఆశీర్వదించండి, దీవించండి. ఎవరైతే గుప్పిలు విప్పి ఏ కుటుంబాలు అయితే సేవ భారాన్ని మోస్తున్నారో సేవకులతో కలిసి నాయన వారికి నూరంతల నాయన దీవెనలతో ఆశీర్వాదాలతో నింపండి. నాయన 3 రోజుల మహాసభల ద్వారా ఎవరో ఒకరు నాయన మీ అందుని రక్షింపడానికి మీ సహాయాలు తెచ్చండి. కాడిని మోస్తున్నటువంటి సూర్యరావు గారి యొక్క నాయన వారిని, వారి సతీమణి గారిని, వారికి ఇచ్చినటువంటి బలవంతులైనటువంటి బాణాలను ఆశీర్వదించండి, దీవించండి. వారికి ఇచ్చిన 2 సంఘాలను అభివృద్ధిపరచండి, ఆశీర్వదించండి. రాగడ దినాల్లో మరీ ఎంతకంటే ఎక్కువ అంగరంగ వైభవంగా నాయన మీటింగులు జరపడానికి మీ సహాయ సహకారాలు అనుగ్రహిస్తారని ఆశిస్తూ మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామం పేరటి ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. వెరీ గుడ్ నాయన, మంచిది. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు.